హైదరాబాద్ అభివృద్ధి రాబోయే ఎన్నికలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పులపై స్పందిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో కలిసి కాంగ్రెస్ 300 డివిజన్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తూ గ్రేటర్ వ్యాప్తంగా 300 డివిజన్లలో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు విస్తరిస్తారని దానం నాగేందర్ ప్రకటించారు. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది. హైదరాబాద్ అభివృద్ధి రాబోయే ఎన్నికలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పులపై స్పందిస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానంటూ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించడం వల్ల నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో కలిసి కాంగ్రెస్ 300 డివిజన్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేస్తూ గ్రేటర్ వ్యాప్తంగా 300 డివిజన్లలో పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారని దానం నాగేందర్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరొకసారి సంచలన కామెంట్ చేశారు. అయితే ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే దానం నాగేందర్ పై కూడా ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరడంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నుండి కాంగ్రెస్ బీఫామ్ కూడా గెలిచారంటూ కూడా స్పీకర్ ఫిర్యాదు చేయడం, అదేవిధంగా స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవడం కూడా కొంతకాలంగా నడుస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి ఆయన క్లియర్ గా చెప్పిన పరిస్థితుంది. నేను ప్రస్తుతం ఎవరు అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదు, నాకు తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ కూడా ఆయన సంచలన కామెంట్ చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధిలో ఏదైతే ఈ దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా రానున్న గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిపి కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లో గెలుస్తుంది. నేను గ్రేటర్ పరిధిలోని తిరుగుతూ కూడా దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు వివరిస్తానంటూ కూడా గ్రేటర్ పరిధిలోనే అంటూ కూడా దానం నాగేంద్ర చెప్పిన పరిస్థితి. సో మొత్తం ఈ ఫిరాయింపులకు సంబంధించిన ఇప్పటికే అంశంలో కూడా 10 మంది ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా స్పీకర్ ఇప్పటికీ 5 విషయంలో కూడా ఆ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంశాన్ని కొట్టివేశారు. మరో 5 విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే కడియం సిఆర్ సంబంధించి కూడా ఆయన కడియం సిఆర్ కూడా వివరణ ఇచ్చాడు. నేను కాంగ్రెస్ ఏదైతే సభ్యత్వం తీసుకోలేదు, అలాగని నేను బీఆర్ఎస్ సంబంధించి రాజీనామా చేస్తున్నట్టు కూడా చెప్పలేదని చెప్పిన నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ఇప్పటి వరకు స్పీకర్ కు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. స్పీకర్ రెండు సార్లు నోటీసులు ఆయనకు జారీ చేసినప్పటికి కూడా నోటీసులకు ఆయన స్పందించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా దానం నాగేందర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానం నాగేందర్ మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అంటే వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. ఈ క్రమంలో కూడా బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది, మరి స్పీకర్ ఇప్పటి వరకు ఆయనపై నిర్ణయం తీసుకోలేదు, కానీ ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయనపై ఏదైతే దీనికి సంబంధించి
చర్యలు తీసుకుంటారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మాత్రం సంచలనంగా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు దానం నాగేందర్ వ్యాఖ్యలకు సంబంధించి. సో ఇప్పటికీ కూడా దానం నాగేందర్ అంటే తాను రాజీనామా చేసి ఖైరతాబాద్ నుండి మళ్ళీ పోటీ చేస్తూ తనకు టికెట్ ఇవ్వాలని కూడా హైకమాండ్ ని ఏదైతే హైకమాండ్ పెద్దల్ని కలిసి ఏదైతే వివరించినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా ఆయన రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా సంప్రదింపులు కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడు చర్చాంశంగా మారిన పార్టీలో చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆయన రాజీనామా చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దానం నాగేందర్ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తుందని కూడా చెప్పే దిశగా కనిపిస్తున్న పరిస్థితి. మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది దానం నాగేందర్ పరిస్థితి అనేది చూడాల్సిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఆయన ఏ ఉద్దేశంతో కూడా ఈ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ అభివృద్ధి రాబోయే ఎన్నికలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్. వైష్ణవి, ప్రధానంగా చూసుకుంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఈరోజు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆయన పార్టీ మారారు, అంటే కారు పార్టీ గుర్తుపై గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ సెగ్మెంట్లో అంటే పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేసింది, స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల స్పీకరు ఏదైతే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా వాడు టెక్నికల్గా పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా ఆ కేసులను కొట్టివేయడం జరిగింది. దానం నాగేందర్ అయితే ఇప్పటివరకు స్పీకర్కు వివరణ ఇవ్వలేదు, అంటే ఆయన నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన వివరణ ఇవ్వలేదు. స్పీకర్ కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈరోజు దానం నాగేందర్ కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. గ్రేటర్ పరిధిలోనే ఏదైతే 300 వార్డులుగా డీలిమిటేషన్ చేశారో దానికి సంబంధించి గ్రేటర్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే అభివృద్ధి చెందుతుంది. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి 300 వార్డులను గెలుస్తుందంటూ కూడా దానం నాగేందర్ హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత బాధ్యతగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా స్పీకర్ ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే దానం నాగేందర్ తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గెలుస్తారంటూ కూడా దానం నాగేందర్ కామెంట్ చేశారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 వార్డులు ఎంఐఎంతో కలిసి 300 వార్డులు గెలుస్తుందంటూ కూడా హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మిగతా పార్టీ అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మిగతా వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నా అంటూ కుండబద్దలు కొట్టినట్టుగైతే దానం నాగేందర్ చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ దీనికి సంబంధించి మొన్న ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి 5 మందికి సంబంధించి పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. వాళ్ళంతా కూడా పార్టీ మారలేదు, వాళ్ళంతా కూడా కేవలం అభివృద్ధి కోసం సీఎంను కలిశారంటూ కూడా దానికి సంబంధించి టెక్నికల్ ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ వాళ్ళకి సంబంధించి కేసును కొట్టివేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనిపై హైకోర్టును అదేవిధంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈరోజు దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ఏదైతున్నాయో అవి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా దానం నాగేందర్ చేసిన కామెంట్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా స్పీకర్కు అర్థం కావట్లేదా, దీన్ని చూసి జనం నవ్వుకుంటున్నప్పుడు కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా చాలా హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలో మిగతా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకైతే తెలియదు, నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ కామెంట్స్ పట్ల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పార్టీ మారినట్టుగా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా పలుసార్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆయన పార్లమెంటు స్థానం నుంచి కూడా బీఫామ్ తీసుకొని ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఆయనపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని చెప్తున్నారు. మరోవైపు దానం నాగేందర్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ పోటీ చేస్తే అక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి కూడా దక్కించుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధిష్టానంతో కూడా కొంత చర్చలు జరుపుతున్నట్టయితే సమాచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ప్రస్తుతం దానం నాగేందర్ ఏవైతే మీడియా ముఖంగా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నానంటూ కూడా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, అయితే గతంలో స్పీకర్ ముందు ఎందుకని ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదనుకోవచ్చు?
యా ఇక్కడ అంటే వీళ్ళు టెక్నికల్గా చాలా క్లియర్గా అంటే విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఎక్కడ తమ అంశాలను ప్రస్తావించడం ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావించడం లేదు. మీడియా ముందుకు వచ్చినప్పుడు మాత్రం చాలా క్లియర్గా అన్ని మాట్లాడుతున్న పరిస్థితి. తాము కాంగ్రెస్లో ఉన్నామని చెప్పేసి గతంలో కూడా చెప్పాడు. అయితే దానం నాగేందర్ విషయంలోకి వచ్చి అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మిగతా వాళ్ళ విషయంలో పక్కన పెడితే దానం నాగేందర్ గత పార్లమెంటు సందర్భంగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు. కాంగ్రెస్ బీఫామ్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన విచారణకు రావాలని చెప్పి స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు దానికి సంబంధించి వివరణ ఇవ్వలేదు. ఆ నోటీసులకు సంబంధించిన దాఖలాలు అయితే కనిపించలేదు. కానీ స్పీకర్ ఆయనపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. అనర్హత వేటు వేస్తే మళ్ళీ పోటీ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయలేదు. దీనికి సంబంధించి కొంత ప్రొలాంగ్ అంటే ఆ యాక్షన్ తీసుకోకుండా కొంత ప్రొలాంగ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ దీనిపై తీవ్ర విమర్శలు చేస్తుంది. క్లియర్గా ఆధారాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు బయట పెట్టాము. మిగతా ఎమ్మెల్యేలు అంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మారారు అని చెప్పి పార్టీ మారారు అని చెప్పి అన్ని ఆధారాలు బయట పెట్టాము. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో తిరగడం కానీ అదేవిధంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, పబ్లిక్ అంతా కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకున్నారు. కానీ స్పీకర్ ఎందుకు ఈ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దానం నాగేందర్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, మిగతా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. జీహెచ్ఎంసీ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్తోనే అభివృద్ధి చెందుతుంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి 300 వార్డులను గెలుచుకుంటాము, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా ఘంటాపదంగా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంత బాధ్యతగా ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయనపై ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికైనా స్పీకర్ ఏదైతే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని పరిగణనలో తీసుకొని స్పీకర్ ఇమీడియట్గా ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా ఈ అంశాన్ని అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చి దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. దీనికి కావాలని చెప్పి ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మరోసారి హైకోర్టుకు వెళ్లేందుకు అదేవిధంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అయితే న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అయితే దానం నాగేందర్ ఏదైతే ఈరోజు మాట్లాడారో దానిపై ఇప్పుడు స్పీకర్ ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.